1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. మామ ఈ రోజైతే నాకు 100% డేటా అయిపోయింది. 100% డేటా అయిపోయింది అనేసి సాయంత్రం 5 అవుతుంది. 5 బయట తిరగడానికి వచ్చాం. టైంపాస్ చేద్దామని వస్తే నేను ఒకటైతే గమనించాను అనమాట. ఏం గమనించానంటే మొత్తం రోడ్డు పక్కనెట్టి ఇంటి పక్కన కూడా చెత్తలే ఉన్నాయి. మొత్తం చెత్త. అసలు ఈ చెత్త ఎందుకు ఉంటుందంటే మనం పరిశుభ్రంగా లేను. మనది ఏది పరిశుభ్రంగా ఉండదు. అది వేరే విషయం అనుకోండి. మనం పరిశుభ్రంగా ఉండకపోవడం వల్ల మన నేచర్ కూడా పరిశుభ్రంగా లేదు, దెబ్బతినేస్తుంది. ఈ నేచర్ని కాపాడదామని నాకు తెలిసి చంద్రన్న వాళ్ళు జగనన్న వాళ్ళు ఇచ్చారు 2 బకెట్లు ఇస్తే, ఒకటి పచ్చది ఒకటి నీళ్ళు. ఈ పచ్చ బకెట్ ప్లాస్టిక్ దేనికి సంథింగ్ యూజ్ చేస్తే, నీళ్ళు బకెట్లు గ్లాసులకు దేనికి సంథింగ్ యూజ్ చేయమని ఇచ్చారు. మన వాళ్ళు దానికోసం విజిట్ చేస్తే మన వాళ్ళు దేనికోసం యూజ్ చేస్తున్నారంటే దాన్ని నీళ్ళు పెట్టుకోవడానికి, ఇంకా నీళ్ళు దాచుకోవడానికి, ఇంకా సంథింగ్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇచ్చిన పర్పస్ కోసం మాత్రం ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. అంటే మనమే ఎంత కేర్లెస్గా ఉన్నామో అంతే కేర్లెస్గా మనకి చుట్టూ ఉండాల్సిన ఉంటుంది. మామ ఈరోజైతే వీడియో అంతే మామ. అల్లట్టు చూసుకుంటే మొత్తం చెత్త, అటు రోడ్డు పక్కల మొత్తం చెత్త. వీడైతే మా బామ్మది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీడితోనే వీడియో తీద్దామని వచ్చాం. వీడియో తీద్దామని కాదు, 100% డేటా అయిపోయింది. బయట పరిసరాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చల్లగాలి పీల్చుకుందామని వస్తే మొత్తం ఆక్సిజన్ బదులు మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కడే ఉన్న మొత్తం దుమ్ము ధూళి దుమారం మొత్తం ఉంది. నేను ఇక్కడ స్పీచ్ ఇస్తుంటేమో పక్కన నవ్వుకోలేక చచ్చిపోతున్నాడు. చూడండి ఆ మౌన ప్రార్థన. నవ్వితే నవ్వేరా బయటకి. మౌన ప్రార్థనలు వద్దు బామరిది, మనకి పడవు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో మా చెట్టు అయితే పూత వచ్చింది. పూత కాయలు ఎప్పుడు వస్తే మనకు తెలీదు. అది ఆ చెట్టుని అడిగి తెలుసుకోవాలి. సూర్యుడు దిగిపోతున్నాడు. ఆ వీడియో క్వాలిటీ కూడా తగ్గొచ్చు. ఈ కార్ ఏమో వెళ్ళిపోతుంది. బాయ్ చెప్దాం, టాటా బాయ్. బాయ్ కార్ మామ బాయ్. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. సూర్యుడు దిగిపోతున్నాడు. చందమామ వస్తారట. ఓ షట్ మ్యాన్, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకొకటి, ఇప్పుడే కాలువ కనిపించింది. బ్రిడ్జ్ కింద నుంచి కాలువ వెళ్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళేటప్పుడు చూస్తాను, కానీ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది ఈరోజు. ఏటో కాలువలో కూడా ఏంటంటే చాలా వరకు చెదారం మొత్తం ఏటో తెలియదు, కానీ ఇంట్లో వాడిన చెత్త మొత్తం తీసుకొచ్చి కాలువలో వేస్తున్నారు. ఇంట్లో వాడుకునే చెత్త మొత్తం తీసుకొచ్చి ప్లాస్టిక్లు చెదారం మొత్తం తీసుకొచ్చి కాలువలో వేసి కాలువని కలుషితం చేస్తున్నారు. తాగే నీరు కలుషితం చేసుకుంటున్నారు. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కలుషితం. ఇంకా ఒరే పిట్టరా, బతకనివురా, చంపిదవుతా. ఇప్పుడే ప్రకృతి గురించి పద్ధతిగా మాట్లాడుతున్నామా? పిట్టలు కూడా ఎత్తాడు వీడు. నువ్వు చచ్చిపోతావా వీడుదా? ఓకే గాయస్, ఈరోజు అయితే కార్లు వెళ్ళిపోతున్నాయి. మనం కూడా కొందామనుకుంటున్నాం కారు. మీరు కొద్దిగా డబ్బులు సహకారం చేయండి. మా బామ్మర్ది గారు కొంటాడట. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్.